మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆయన యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మళ్ళీ దాచి మరొక రోజు ఆయన సదులో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడి నాన్న, వాక్యం ద్వారా కొద్దిసేపు నాన్న మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, ఆశించండి. మీ సన్నిధి నాన్న మాకు తోడుగా వచ్చి నడిపించి దేవా మీకు స్తోత్రాలు తెచ్చడం, పరిశుద్ధాత్మ దేవుడా మీకే వందనాలు, స్తోత్రాలు తెచ్చడం, మీరే మహిమ పొందమని మీ కృపద ఇచ్చేమని దయచేస్తుంది. వాక్యం ఎందరైతే వినుస్తున్నారు వారందరి మీద అయినా మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచిది, అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ వాక్య భాగాల్లో మనం నిర్గమకాండాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కదా. నిర్గమకాండంలో మొదటి అధ్యాయంలో ఐగుప్తులో ఉన్న ఈ ప్రజల్ని ఫరోతో యుద్ధం చేశాడు. దేవుడే వారితో యుద్ధం చేసి ఐగుప్తులోని ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి అరణ్యాల మీద వారిని నడిపించి అరణ్యంలో తీసుకుని వచ్చి అరణ్యంలో ఇప్పుడు వారికి మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని, దేవుని సన్నిధిని, అక్కడ ఉండవలసిన విధానాల్ని, దానికి అర్పించే అర్పణలు కానీ, యాజక సేవ కానీ ఇవన్నీ కూడా దేవుడు ఇక్కడ నేర్పిస్తూ, ఇవన్నీ మనం ధ్యానించినట్టే ప్రతి ఒక్కటి కూడా క్రీస్తులో అవి నెరవేర్పుగా కనపడతాయి. క్రీస్తులో అవి జరిగించిన ప్రతి విధానం కూడా కనపడుతుంది. మందసమే కానీ, దీపవృక్షమే కానీ, సన్నిధి రొట్టెల బల్లే కానీ, గంగాలమే కానీ, ప్రత్యక్ష గుడారమే కానీ ఇవన్నీ కూడా క్రీస్తు నెరవేర్పులే. క్రీస్తుకు సాదృశ్యంగా యేసు ప్రభువారికి మాదిరిగా ఇక్కడ మనం చూడగలుగుతాం. అవన్నీ కూడా మనం ధ్యానించినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన వాక్యాన్ని, వాక్యమే ఉన్న ఆ దేవుణ్ణి ఇప్పుడు వాక్యముగా దేవుడు మనకు అందిస్తూ ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏవేవి ఎలా చేయాలో, ఏవేవి ఎలా ఉంటాయో అన్నీ కూడా నెరవేరుస్తూ తెలియజేస్తూ మోషేకి కొండ మీద ఆ యొక్క దర్శనాన్ని చూపిస్తూ, నేను ఇక్కడ చూపించిన దాన్ని బట్టి నువ్వు చేయమని చెప్పి అక్కడ చెప్పాడు. ఆయన చూసిందే ఇక్కడ చేస్తున్నాడు. ఆయన చూశాడు, ఓకే. దాని తర్వాత అంతటి జ్ఞానం పొందుకున్నవాడు ఎవరయ్యా అంటే హూరు కుమారుడు, హూరు మనవడు బెస్సాలేలికి దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. చెప్పిన దాన్ని విని అర్థం చేసుకోవడం అనేది అందరికీ ఉండదు, చాలా కొద్దిమందికి మాత్రమే ఆ జ్ఞానం అనేది ఉంటుంది. అంతటి జ్ఞానాన్ని దేవుడు బెస్సాలేలికి ఇచ్చాడు. బెస్సాలేలికి అంత కృపని దేవుడు దయచేశాడు. అది దేవుని కృపే కానీ మనుషుల జ్ఞానం కాదు. ఏది ఎలా చేయాలో చిత్రకార పనిగా చేసేది, నక్షీ పనిగా చేసేది, బంగారంతో పొదిగించేది, ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూపించిన మాదిరి చొప్పున మోషే దాన్ని ఎలా అయితే చెప్పాడో అదంతా కూడా అలాగే చేసి ఇప్పుడు గుడారాన్ని అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు 38వ అధ్యాయం చూద్దాం. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠం చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాన్ని 4 మూలలను కొమ్ములను చేసెను. 4 మూలలు కొమ్ములు చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు బలిపీఠ సంబంధమైన ఉపకరణలన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రలను చేసెను. అది ఉపకరణలన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ కింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడ చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలను దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠము మోయిటకు దాని పక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొరిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సీవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును
దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణమును చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవి పీనిన సన్ననార వీవు అయిన తెరలు ఉండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండే బెద్దలను వెండివి. ఉత్తర దిక్కున ఉన్న తెరలు 100 మూరలవి, వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి స్తంభపు దిమ్మలు 20. ఆ స్తంభములు వంకులను వాటి పెండి బెద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి, వాటి స్తంభములను 10, వాటి దిమ్మెలను 10. ఆ స్తంభములు వంకులను వాటి పెండి బద్దలను వెండివి. తూర్పు దిక్కున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారం యొక్క ఒక పక్క తెరలు 15 మూరలవి, వాటి స్తంభములు 3, దిమ్మెలు 3. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. అట్లు రెండో పక్కను అనగా ఇరుపక్కలను ఆవరణ ద్వారమును 15 మూరలు తెరలు ఉండెను. వాటి స్తంభములు వాటి దిమ్మెలు 3. ఆవరణం చుట్టూ దాని తెరలున్నవి, పేనిన సన్నని నారవి. స్తంభములు దిమ్మములు రాగివి. ఇత్తడి స్తంభములు పలుకులు వంకులు వాటి పెండి బద్దలు వెండివి. వాటి బోదెలు వెండి రేకులు పొదిగినవి. ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్చబడెను. ఆవరణము తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలది. పీనిన సన్ననారతో చేయబడినది అయిన బూటా పనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలలో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మెలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడును. వాటి పెండి బద్దలు వెండివి. బంగారమునకు మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నీ కూడా ఇత్తడివి. చిన్న మేకుతో సహా దేవుడు అన్నీ కూడా చూపిస్తూ ఆవరణమును దానికి నిలబెట్టడానికి స్తంభములు కానీ, దానికి కావలసిన తెరలు కానీ, ఆ తెరలకు ఉండవలసిన ఆ సన్నని నారుతో చేయబడిన ప్రతిదాన్ని కూడా దేవుడు చేస్తూ, ప్రతిదాన్ని కూడా దేవుడు చెప్పాడు, అవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. ఆ దిమ్మలన్నీ కూడా వెండితో దాన్ని కప్పబడినవి. అవన్నీ కూడా తుమ్మకరతో చేయబడి వెండితో దాన్ని పొదిగింపబడి, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా అంటే సంఘములో ఉన్న పెద్దలకు కానీ, సంఘములో ఉన్న విశ్వాసులకు కానీ ఇవన్నీ కూడా సాదృశ్యంగా అందరూ కూడా దేవుని పనికి ఎలా అయితే పాత్రగా ఉండాలో, ఎలా అయితే నిలబడాలో అవన్నీ కూడా దేవుడు బోధిస్తూ కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఆ మందిర నిర్మాణాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ మందిర నిర్మాణ విధానం అంతా కూడా ఆయన అవునుగాక అంటే అయిపోద్ది, కానీ మనుషులతోనే చేస్తున్నాడు. నిజమే కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల్ని మార్చాలి, తీసి కొత్త జనాన్ని చేయాలంటే ఆయన చేయలేడా? చేయగలుగుతాడు. దేవదూతలు సృష్టించినవాడు, మనుషులు సృష్టించినవాడు. కానీ ఆయన పని విధానం అంతా అలా ఉండదు. సూర్యుని చేసినట్టుగా మనం చేయలే. ఆయన విశ్వాసాన్ని దేనికి ఇచ్చాడు అంటే, ఆ విశ్వాసం ద్వారా మనం ఎంతటి వారమో, ఆ విశ్వాసం ద్వారా మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో చూడటానికే ఆయన అవన్నీ కూడా చేశాడు. చూడండి, ఒకసారి ఓడను చేస్తున్నాడు. ఓడను దేనికోసం చేస్తున్నాడు? ఆ ఓడ చేసినప్పుడు ఓడ నావికుడికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఎలాంటి ఆలోచన? ఆ ఓడ ఎటువంటి తుఫాను వచ్చినా తట్టుకునేలాగా, ఎటువంటి అలజడులు వచ్చినా ఆ ఓడలోకి నీరు వచ్చినా కొట్టుకొని పోకుండా ఉండేలాగా దానికి కావలసిన విధానం అంతా కూడా ఆయన దృష్టిలో పెట్టుకునే దాన్ని పనిచేస్తాడు. ఎటువంటి ప్రమాదాలైనా తట్టుకునే విధంగా నిలబడేలాగా దాన్ని చేస్తాడు. అలాగే మనుషులు దేవుడు చేసినప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి దృక్పథాలు ఉన్నా సరే అవన్నీ కూడా తట్టుకునేలాగా మనుషుల్ని దేవుడు చేశాడు. ప్రత్యక్ష గుడారాన్ని కూడా
ఆయన ఒక విధానంలో, ఒక పద్ధతిలో ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే అన్నీ బాగుంటాయి. ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోతేనే నష్టాలు కష్టాలు అనేవి వస్తాయి. అది చూడండి, చిన్న మేకు కూడా అది ఇత్తడిది అవ్వాలని చెప్పేసి అది చెప్పగా ఇత్తడి మేకును కూడా దాన్ని చేయించాడు. ఆ గుడారంలో తాళ్ళు పెట్టి దాన్ని కట్టడానికి కానీ, దాన్ని కొట్టి దాన్ని కయేసి కట్టడానికి కానీ, అది నిలబడడానికి కానీ, వాళ్ళు మోసుకుని వెళ్తున్నప్పుడు దాన్ని తాళ్ళతో కట్టడానికి కానీ అన్నీ కూడా 40 సంవత్సరాల పాటు వాళ్ళతో పాటు ప్రయాణం చేయడానికి, దేవుడు వారి మధ్యలో దిగి రావడానికి, అక్కడ దిగి వస్తారని చెప్పి వాళ్ళతో నడవడానికి కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యక్ష గుడారము తాత్కాలిక మందిరము దీన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 21వ వచనంలో మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తం ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడుగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనవడు ఊరు కుమారుడైన బెసాలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామా కుమారుడు అయిన అహోలియాబు అతనికి తోడై ఉండెను. అతడు చిక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీలధూమ్ర రక్తవర్ణములను సన్ననారతోనూ బూటా పనితో చేయువాడై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మనుగుల 530 తులములు. 116 మనుగుల 530 తులములు. సమాజములో చేర్చబడిన వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మనుగుల వెండిని 400 మనుగుల 1555 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మంది తలా ఒక్కొక్కటి ఒక్కొక్కటికి అరతులము. ఆ 400 మంది వెండి మనుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మెలు, అడ్డుతెరకు దిమ్మెలు అనగా ఆ దిమ్మకు 4 మనుగుల చొప్పున 400 మనుగుల 100 దిమ్మెలు పోతపోయబడెను. 1,575 తులముల వెండితో అతడు స్తంభములను వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 250 మనుగులు 2,400 తులములు. అతడు దానితో ప్రత్యక్ష గుడార ద్వారమును, దిమ్మెలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూను ఆవరణమును, దిమ్మెలను, ఆలయ మేకులను, చుట్టూనున్న ఆవరణముకు మేకులన్నిటినీ చేసెను. హల్లెలూయా. దేవుడు ఆ మందిరాన్ని చేయడానికి వాడుకున్న బంగారము కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ అవన్నీ కూడా ఐగుప్తులో వారి దగ్గర అడిగి తెచ్చి ఇక్కడ దేవుని పనికి వాడుతూ ఉండగా ఒక్కొక్కరు అరతులం చొప్పున 6 లక్షల మంది ఒక్కొక్కరు అరతులం చొప్పున వెండి బంగారం వాళ్ళు సమర్పించిన దాన్ని బట్టి ఆ వెండి దిమ్మెలు ప్రాకారంగా ఉండే ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి కట్టడానికి, అలాగే ఇత్తడివి అది జల్లెడికి కానీ ఆ మేకులకు కానీ అవి చేయడానికి, బంగారము ఆ మందసానికి ధూపవేదికకి అవి చేయడానికి దేవుడు అవన్నీ కూడా వాటన్నిటితో కూడా చేయించాడు. అంత పరిశుద్ధంగా అంతా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళకి అహోలియాబుకిను అలాగే బెసాలేలుకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఆ పనంతా కూడా చక్కగా మంచిగా జరిగేలాగా దేవుడు చేయించి మందిర సేవ విధానం అంతా కూడా అక్కడ నిర్ణయించి యాజకులతో దాన్ని ప్రతిష్ఠించి దేవుడు కార్యాన్ని ఆయన
చేస్తూ ఉన్నాడు. ఈ నిర్గమాకాండంలో దేవుని మందిరము ఎలా నిర్ణయించాలో, దేవుడి మందిరానికి ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉండాలో అవన్నీ కూడా దేవుడు చూపిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు వారి దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవ, జీవం గల యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. నన్న దిగల సమలు మీ పాదాల చెంతకు వచ్చాం. అయ్యా మమ్మల్ని దీవించండి, అయ్యా మమ్మల్ని ఆశ్రయించండి, అయ్యా మీ కృప మీ దయ మా మీద ఉంచండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయ్యా మీ వాక్యములు ప్రభా, అయ్యా మీరు ఎంత శ్రద్ధ కలిగిన ఆయన, ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రభా, అయ్యా మందిర నిర్మాణాన్ని ప్రభా, ప్రత్యక్ష గుడారాన్ని ప్రభా మీరు చేస్తున్నారు తండ్రి. మీ ఆత్మతో నింపబడిన ప్రభా, అయ్యా మీరు ఏర్పాటు చేసిన బిడ్డలతో నాయన మీ కార్యములు జరిగిస్తుండగా తండ్రి. నాన్న మీ దృష్టిలో నాయన మీ ముందు గాక. అయ్యా మీ కృప నాయన మా మీద ఉండును గాక తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చేసినాం. మీరు మహిమ పొందండి, దీవించండి, ఆశ్రయించండి, సహాయం తెచ్చండి తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నాన్న వాక్యం విలుచున్న చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి కృప దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.